మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది. అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది. రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలు తీర్మానం చేశారంటూ లేఖలో వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నేతలు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది. అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది. రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలు తీర్మానం చేశారంటూ లేఖలో వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నాయకులు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్. రైట్ దీపిక, ఆపరేషన్ కగార్ ను కేంద్రం వేగవంతం చేయటోటి శాంతి చర్చలు జరపాలంటూ కూడా గత కొంతకాలంగా మావోయిస్టు లేఖలు విడుదల చేస్తున్నట్టయితే మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారత కమ్యూనిస్ట్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్ ఒక లేఖను విడుదల చేసినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ లేఖలో ఈ శాంతి చర్చలు జరగాలి మరియు దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగానే ఈ మావోయిస్టులకు సంబంధించి 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లుగా ఒక సంచలనం ఏకైతే వీరు విడుదల చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ లేఖలోనే వీరు మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే శాంతి చర్చలు జరపాలంటూ కూడా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీంట్లో అనేక పార్టీలు కూడా భాగస్వాములు అవుతున్నాయంటూ కూడా వీరు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా శాంతి చర్చలు జరపాలంటూ కూడా డిమాండ్ చేసినట్టుగా కూడా వారు గుర్తు చేసినట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ శాంతి చర్చలు జరపాలంటారు చెప్పడం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా డిమాండ్ చేయడం హర్షించదగిందిగా వీరు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి శాంతి చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలో మరియు దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నంగానే చూడాలంటూ కూడా ఈయన ఈ లేఖ ద్వారా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఇటు కర్రెగుట్టలు ఇప్పుడు ముఖ్యమైనటువంటి సమాచారం ప్రకారం ఏదైతే కర్రెగుట్టల్లో మావోయిస్టులు రోజు రోజుకి భద్రతా దళాలు వారి దగ్గరికి చేరడం, కొద్ది రోజుల క్రితం చూసుకుంటే సుమారు 20 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందడం, గతంలో చూసుకుంటే అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇప్పటికీ అనేక మంది మావోయిస్టు నేతలు అయితే ఈ యొక్క శాంతి చర్చలు జరపాలంటూ కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ కేంద్రాన్ని దీనికి సంబంధించి ఏదైతే శాంతి చర్చలు జరపాలంటున్న దానికి సంబంధించి ఎటువంటి ఇవ్వకపోవడంతో ఈ మావోయిస్టులు అయితే రోజు రోజుకి వారి యొక్క ఉనికిని చాటుకోవడమే ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో శాంతి చర్చలు ముందుగా ఈ శాంతి చర్చలకు సంబంధించి మేమే ఒక 6 నెలలు ఈ యొక్క కాల్పులు విరమిస్తున్నట్లు వీళ్ళు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది దీపిక. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. 6 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామంటూ లేఖలో పేర్కొంది. అదేవిధంగా శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళపతి కేసీఆర్ కోరారంటూ గుర్తు చేసింది. రజతోత్సవ సభలో కూడా శాంతి చర్చలు తీర్మానం చేశారంటూ లేఖలో వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత లాంటి రాజకీయ నేతలు శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు లేఖలో పేర్కొంది. ఇలాంటి పరిణామాలపై తాము హర్షిస్తున్నామంటూ మావోయిస్టులు తెలిపారు.